నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. జీడిపప్పు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. జీడిపప్పు మనకి కొలెస్ట్రాల్ ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇస్తుంది అని డెఫినెట్గా తెలుసుకున్నాము. చాలా స్టడీస్ ఏం చెప్తుందంటే జీడిపప్పు తీసుకుంటే కనుక అందులో ఉన్నటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మనము మన వెల్ బీయింగ్ అనేది ఉంటుంది అనమాట, హెల్త్ చక్కగా ఉంటుంది. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. చిన్న చిన్న స్నాక్ ఫామ్లో తీసుకోవటము, లేకుంటే అది గ్రేవీ ఫామ్లో తీసుకోవటం అనేది మనం చేస్తూ ఉంటాం జనరల్గా జీడిపప్పు, ఎందుకంటే ఇది చాలా చాలా రుచినిస్తుంది కాబట్టి. సో ఏ కూరకైనా కొంచెం రుచి కావాలంటే జీడిపప్పు ఉపయోగించితే చక్కటి రుచి వచ్చేస్తుంది. సో జీడిపప్పుని ఉపయోగించి ఒక వెరీ వెరీ సింపుల్ ఇలా అయిపోయేటువంటి ఒక చిన్న రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కాజు హనీ ఫ్రై. కాజు హనీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. జీడిపప్పు, తేనె, వెన్న, మూడు ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా అయిపోయేటువంటి రెసిపీ ఇది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ హీట్ చేసేసుకుందాము. అది అన్నిటికంటే ఫస్ట్ చేయాలి కదా. అన్నీ ప్యాన్లో వేసేసి మనము ఫ్రై చేసుకోవటం అన్నమాట, అంతే, ఇంకేముండదు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఒక పక్కన మనకి బటరు, తర్వాత తేనె, ఈ రెండు చాలా టేస్టీగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. పంచామృతాల్లో మనకి వెన్న ఇంకా తేనె యాడ్ చేస్తాం కదా. అమృతం అని ఎందుకన్నారు, ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి అమృతం అనేసి అంటాం అనమాట. సో తేనె, వెన్న, తర్వాత జీడిపప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ మూడు కలిస్తే ఇంకా రుచి ఎంత బాగుంటుందో ఇంకా మీరు ఊహించుకోవచ్చు. వీటిని మనము ఒక చక్కటి స్నాక్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం అంత వేస్తే కనుక వెంటనే ఎనర్జీ వస్తుంది అనమాట. వాళ్ళకి ఎనర్జైజ్డ్గా ఫీల్ అయ్యేసి వెంటనే వాళ్ళు యాక్టివ్గా ఉండటానికి ఉంటుంది. ఎందుకంటే అలసిపోతారు పొద్దున్నుంచి సాయంకాలం వరకు స్కూల్లో ఉండి సరిగ్గా ఆహారం తినకుండా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కువ ఆటలు ఆడటము, డెఫినెట్గా కొంచెం అలసిపోతూ ఉంటారు. కాబట్టి సో వచ్చిన వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది, అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేది ఇట్లాంటి ఆహార పదార్థాలు పిల్లలకి ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది, అలాగే పెద్దలకు కూడా. సో ఫస్ట్ మనం ప్యాన్ హీట్ అయిపోయింది, ఇందులో బటర్ యాడ్ చేసుకుందాము. ఈ వెన్న ఏంటంటే ఇది సాల్టెడ్ వెన్న, ఆల్రెడీ మనకి ఇక్కడ సాల్ట్ ఉంటుంది కాబట్టి వేరే సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీరు ఇంట్లో తయారు చేసిన వెన్న కనుక యాడ్ చేసుకుంటే కనుక కొంచెం అంత ఉప్పు యాడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు, ఆ స్వీట్నెస్కి తర్వాత ఈ సాల్టీ వెన్నలో ఉన్నటువంటి సాల్టీనెస్, ఈ రెండు టేస్ట్లు కలిసేటప్పటికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి మనము కొంచెము రెగ్యులర్ వెన్న కనుక తీసుకుంటే, ఇంట్లో తయారు చేసిన వెన్న కనుక తీసుకుంటే కనుక డెఫినెట్గా కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తే కనుక యూస్ఫుల్గా ఉంటుంది. సో చక్కగా వేగిపోతున్నప్పుడు ఇంకొంచెం టైంలో వేగుతుంది అనగా అప్పుడు ఇందులో మనము తేనె యాడ్ చేసుకోవాలి. చక్కగా కలర్ మారుతుంది చూడండి, కొంచెం ఇంత స్లో చేసేసుకుందాము, ఎందుకంటే చాలా క్విక్గా మళ్ళీ కలర్ మారిపోతుంది. సో తేనె యాడ్ చేస్తున్నాను. సో వెన్న, తేనె చక్కగా ఈ జీడిపప్పు మొత్తం అంతా కోట్ అయిపోయి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క 2 minutes ఇట్లాగా వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనము సర్వ్ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంత సింపుల్ స్నాక్ చూడండి.
సో తేనె వెన్న కలిసింది. సో బ్యూటిఫుల్ స్నాక్. ఇంత తింటే సరిపోతుంది, దీనికంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే జీడిపప్పులో మనకి చాలా చాలా ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ గురించి, ఆ ఫ్యాట్ గురించి చాలామంది అపోహపడతారు ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేసి. కొలెస్ట్రాల్ డెఫినెట్గా పెరగదు, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల మన టోటల్ క్యాలరీస్తో కంపేర్ చేసుకుంటే, అంటే మొత్తం రోజంతట్లో మనము ఆహారంతో పాటు తీసుకున్న క్యాలరీస్, తర్వాత దీంతో పాటు తీసుకున్న క్యాలరీస్ అన్ని క్యాలరీస్ కలిపి మనకి కావాల్సినంతే ఉండాలన్నమాట. దానికంటే ఎక్కువ అయినప్పుడు డెఫినెట్గా మనం బరువు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. లేకుంటే తీసుకున్నటువంటి మన క్యాలరీస్ని మనం చక్కగా ఉపయోగించుకుంటే కనుక బరువు పెరగకుండా ఉండగలుగుతాం అన్నమాట. సో ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్యాలరీసే ఉంటాయి. ఎప్పుడూ కూడా ఈ నట్స్ అనేవి హై క్యాలరీ కాబట్టి లిమిటెడ్గా మాత్రమే తీసుకుంటూ ఉండాలన్నమాట. జస్ట్ ఒక గుప్పుడు నట్స్ ఒకరోజు ఒక మనిషికి అవసరమైపోతుంది అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మిక్స్డ్ నట్స్ లాగా తీసుకోవచ్చు, లేకుంటే సింగిల్ నట్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు జీడిపప్పు తీసుకుంటే రేపు అక్రూట్ తీసుకోవచ్చు, ఎల్లుండి బాదం తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. ఒకరోజు పల్లీలే తీసుకోవచ్చు. రెగ్యులర్గా పల్లీలు అయితే మనం యూజ్ చేస్తూనే ఉంటాము, కూరల్లో కానీ లేకుంటే చట్నీస్లో కానీ వాటిలో. ఈవెన్ జీడిపప్పు కూడా మనం కూరల్లో దీన్ని గ్రైండ్ చేసి యాడ్ చేస్తే కనుక చక్కటి గ్రేవీ అవుతుంది. అలాగే ఆ కూరకి చక్కటి రుచి అనేది వచ్చేస్తుంది అనమాట. జీడిపప్పు మనం చాలా స్వీట్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే ఆ టేస్ట్, ఆ మైల్డ్ టేస్ట్, ఆ స్వీట్నెస్ రెండు కలిసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం తేనె యాడ్ చేసాము, బటర్ యాడ్ చేసాము, సాల్టెడ్ బటర్. సో ఈ రెండు మిక్స్ అయ్యి జీడిపప్పు ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది. టేస్ట్తో పాటు మంచి పోషకాలు ఇస్తుంది. అసలు ఈ జీడిపప్పు ఎన్ని తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే 5 తీసుకోవచ్చా, 10 తీసుకోవచ్చా, లేకుంటే 40 తీసుకోవచ్చా, ఎన్ని తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది బాదం గింజల్ని, ఒక 5-6 బాదం గింజల్ని ప్రతిరోజు నానబెట్టుకుని తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అదేవిధంగా జీడిపప్పును కూడా 5 తీసుకోవచ్చా, 10 తీసుకోవచ్చా, ఎన్ని తీసుకుంటే మంచిది అని అడుగుతూ ఉంటారు. సో జీడిపప్పుని మనము ఉపయోగించుతున్నప్పుడు ఆల్రెడీ మీరు బాదం పప్పు తీసుకుంటూ ఉంటుంటే కనుక ఒక 5 తీసుకున్నారనుకోండి ఉదయం బాదం పప్పు, మీరు డే టైంలో జీడిపప్పు ఇలా స్నాక్ లాగా తీసుకుంటే ఈ మాత్రం తీసేసుకోవచ్చు. స్నాక్ లాగా అయితే కాదు, మీరు 2-3 సార్లు తీసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా అనమాట. 11 గంటలకి జస్ట్ ఇట్లా గుప్పుడు తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే ఇది ఎంతంటే 2 గుప్పుళ్ళు అవుతాయి. నా గుప్పుడుతో 2 గుప్పుళ్ళు అవుతాయి. మీ గుప్పుడుతో మీకు ఎన్ని వస్తాయి పెద్దగా కాకుండా జస్ట్ హోల్డ్ చేస్తే ఎన్ని వస్తాయి, ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయన్నమాట. మార్నింగ్ టైంలో ఒకసారి, ఈవినింగ్ టైంలో ఒకసారి స్నాక్ లాగా తీసుకోవచ్చు. వాటిని వేయించి తీసుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా మనము వేరే ఫ్రై లాగా కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, లేకుంటే ఫ్రూట్స్తో పాటు అవి కలిపి తీసుకోవచ్చు అనమాట. ఇంకా వాల్యూమ్ ఎక్కువ కావాలి, ఆకలి ఎక్కువ వేస్తుంది కానీ జీడిపప్పులు ఎక్కువ తినకూడదు అనుకుంటే కనుక వేరే ఫ్రూట్స్ తీసుకుని దాంతోపాటు జీడిపప్పు తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇంకా జీడిపప్పు మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామో నేను ఇంకా చెప్పనవసరం లేదు మీకు, ఎందుకంటే జీడిపప్పుని మనము స్వీట్ లాగా ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత అన్ని డిషెస్లో పైన గార్నిష్ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో హార్ట్ హెల్త్కి ఎందుకు మంచిది ఇది, దీంట్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయి అని అంటే, ఆ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ వెజల్స్ లోపల నారోయింగ్ అనేది అవుతుంది అనమాట. వయసు పెరిగే కొలది ఏంటంటే బ్లడ్ వెజల్స్ ఇలా నారో అవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత లోపల బ్లాక్స్ ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నారో అవ్వటానికి కొంచెం వైడెన్ చేస్తుంది అనమాట మనకి జీడిపప్పులో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్. అట్ ద సేమ్ టైం ఆ బ్లాక్స్ని కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది చేసేది ఏంటంటే హెచ్డిఎల్ అనేది ఏంటంటే స్కావెంజింగ్, అంటే ఇలా క్లీన్ చేసి పడేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం నట్స్ ఎప్పుడు కూడా, సీడ్స్ నట్స్ కూడా, ముఖ్యంగా నట్స్ ఏంటంటే ఆ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది అనమాట. పెరిగేటప్పటికి ఏంటంటే ఆ లోపల క్లీన్ చేయటము, నేరోగా అయిపోయినటువంటి బ్లడ్ వెజల్స్ వైడెన్ కావటము, అలాగ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అన్ని ఆర్గన్స్కి అవుతూ ఉంటాయి. ఏ ఆర్గన్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయ్యిందో అక్కడెక్కడన్నా ఆ చుట్టుపక్కల దానికి బ్లాక్ ఉన్నట్టు అనమాట. ఆ బ్లాక్ క్లియర్ అయిందనుకోండి, ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో ఈ నట్స్ వల్ల అంత ఉపయోగం ఉందన్నమాట. అంటే మనకి హార్ట్ బ్లాక్ క్లియర్ అవ్వచ్చు, లేకుంటే కిడ్నీ దగ్గరలో ఉంటే బ్లాక్ క్లియర్ అవ్వచ్చు, లివర్ దగ్గర ఏదైనా బ్లాక్ ఉంటే క్లియర్ అవ్వచ్చు, లేకుంటే కాళ్ళల్లో మనకి బ్లాక్స్ ఉంటాయి, అది కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నట్స్ చేసే పని అంత చక్కటి పని. డెఫినెట్గా డైలీ తీసుకోండి, ఇలా చక్కటి రెసిపీ చేసి తీసుకోండి.
కాజు హనీ ఫ్రై రెడీ అయిపోయింది. జీడిపప్పు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. జీడిపప్పులో మెదడు పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం, ఐరన్ మరియు విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి న్యూరలాజికల్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాయి. జీడిపప్పులో కాపర్ మరియు విటమిన్ E ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి మెరుగైన మెరుపు, జుట్టుకు ఆరోగ్యమైన వృద్ధి కలుగుతుంది. యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండి ముడతలు రాకుండా కాపాడుతుంది. జీడిపప్పులో ఐరన్ మరియు కాపర్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. కొందరికి నట్స్ తీసుకుంటే ఎలర్జీ ఉంటుంది. జీడిపప్పు, బాదం, వేరుశనగ వంటి నట్లు తినగానే చర్మం ఎర్రబడటం, ఊపిరి ఆడకుండా ఉండటం, దద్దుర్లు రావటం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని వెంటనే మానేయండి. చూశారు కదండి, కాజు హనీ ఫ్రై చాలా యూనిక్ రెసిపీ. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హెల్తీగా ఉంటుంది. డెఫినెట్గా ఇది ఒక సూపర్ రెసిపీ, సూపర్ ఫుడ్తో. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. ముఖ్యంగా పిల్లలకి ఇది ఒక చక్కటి స్నాక్ అవుతుంది. అలాగే మనకు కూడా ఎప్పుడైనా లంచ్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేస్తున్నప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకుంటే కనుక ఆకలిని మనం తగ్గించుకోవచ్చు. ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.